సో ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు రికర్షన్ రావాలన్నా, బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథమ్స్ రావాలన్నా దానికి ఒక బేసిక్ ఫౌండేషన్ అనేది మనకి ఫంక్షన్స్ ఇక్కడ. సో చాలా నీట్గా అర్థమవుతుంది, జస్ట్ మీరు వినండి అర్థమైపోతుంది. సో ఫంక్షన్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇంటూ 2 parts. ఓకే, ఏంటి ఆ 2 parts అంటే ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్. ఓకే, ఫంక్షన్స్ని మనం 2 partsగా డిస్క్రైబ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాం, సెకండ్ పార్ట్ని ఫంక్షన్ కాల్ అనేసి అంటాం ఇక్కడ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫంక్షన్ డెఫినేషన్ని మనం డిఈఎఫ్ కీవర్డ్తో డినోట్ చేస్తాం. డిఈఎఫ్ కీవర్డ్తో మనం ఇక్కడ డినోట్ చేస్తాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే డిఈఎఫ్ అని రాసేస్తే ఫంక్షన్ డెఫినేషన్కి పేరు రాయాలి నువ్వు ఇక్కడ బేసిక్గా. సో ఫంక్షన్ డెఫినేషన్కి పేరు ఏదైనా ఇవ్వచ్చు, నీ పేరు ఇవ్వచ్చు, నా పేరు ఇవ్వచ్చు, ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ సింపుల్గా ఏమంటున్నా అంటే పైథాన్ మ్యాన్ అని ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేసి ఇలా బ్రేసెస్ క్లోజ్ చేసేసిన ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ. సో ఇది ఫంక్షన్ డెఫినేషన్ అయ్యింది. ఎందుకు అంటే పక్కన నాకు డిఈఎఫ్ కీవర్డ్ రాసేసి తర్వాత ఇక్కడ ఒక ర్యాండమ్ నేమ్ ఇచ్చేసా, ఏమని పైథాన్ మ్యాన్ ఆర్ సంథింగ్, ఎలిఫెంట్, టైగర్, ఏదైనా ఇవ్వచ్చు మీరు నేమ్ ఇక్కడ ఇచ్చేసి ఇట్లా బ్రేసెస్ బాగా క్లోజ్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇచ్చేసి దీని తర్వాత నేను లోపల ఏమంటున్నా అంటే అవుట్పుట్ స్టేట్మెంట్ విచ్ ఇస్ ప్రింట్ అనేసి సింపుల్గా నేను ఏమంటున్నా అంటే ప్రింట్ హే పైథాన్ అనేసి ఇచ్చాను, ఇది ప్రింట్ చేసుకోమని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ గెస్ చేయండి ఏమొస్తుందో. రైట్, ఇక్కడ నేను కోడ్ రన్ చేస్తే అసలు నాకు అవుట్పుటే రాదు, ఇక్కడ ఎంటీ స్క్రీన్ వచ్చేసింది. చూసిరా, నాకు అసలు ఏం రాలేదు, బ్లాంక్, కంప్లీట్లీ బ్లాంక్ ఇక్కడ నాకు. సో ఎందుకు రాలేదంటే ఇక్కడ ఒక లైన్ రాశాను. ఓకే, ఇక్కడ చదవండి, ఫంక్షన్ డెఫినేషన్ won't be executed until you call the function call అని ఒక లైన్ రాసా. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం దీన్ని. ఇక్కడ ఒక థింగ్, ఆ స్టేట్మెంట్ అర్థం కావడానికి ఇక్కడ నేను ఒక థింగ్ చేస్తా. ఫంక్షన్ డెఫినేషన్ లోపల, రైట్, ఇది ఫంక్షన్ డెఫినేషన్ అయితే ఈ ఫంక్షన్ డెఫినేషన్ లోపల నేను ఏం రాసా, ప్రింట్ హే పైథాన్ అని రాశాను. ఇప్పుడు అలా కాకుండా ఫంక్షన్ డెఫినేషన్ బయట నేను ఒక థింగ్ రాసా, ప్రింట్ హే జావా. ఇంకొకటి ఏం రాశానంటే ప్రింట్ హే సిపిపి ఇది రాశాను. ఓకే, ఇప్పుడు ఈ సేమ్ కోడ్ నేను మళ్ళీ రన్ చేస్తా, ఇక్కడ సేమ్ కోడ్ మళ్ళీ రన్ చేస్తా. ఓకే, ఆ సేమ్ కోడ్ మళ్ళీ రన్ చేస్తే నాకు హే జావా ప్రింట్ అవుతుంది, హే సిపిపి ప్రింట్ అవుతుంది, కానీ హే పైథాన్ మాత్రం ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేసావు, ఫంక్షన్ డెఫినేషన్ లోపల నువ్వు హే పైథాన్ రాసావు, సో ఆ హే పైథాన్ అయితే ప్రింట్ అవుతుంది. కానీ ఫంక్షన్ డెఫినేషన్ బయట రాసిన హే జావా, హే సిపిపి మాత్రం ప్రింట్ అవుతున్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటి, అసలు ఫంక్షన్ డెఫినేషన్ లోపల ఉన్న థింగ్స్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయట్లేదు. రైట్, సో ఫంక్షన్ డెఫినేషన్ లోపల ఉన్న థింగ్స్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే పక్కా నీకేం కావాలి, ఫంక్షన్ కాల్ కావాలి. ఫంక్షన్ డెఫినేషన్ వోంట్ బి ఎగ్జిక్యూటెడ్ అంటిల్ యూ కాల్ ద ఫంక్షన్ కాల్ అనేసి ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ ఇవ్వాలి. ఇక్కడ ఫంక్షన్ కాల్ అన్ని ఎలా పిలుస్తామంటే ఫంక్షన్ డెఫినేషన్కి పేరు మీరు పైథాన్ మ్యాన్ అని పెడితే ఫంక్షన్ కాల్కి కూడా నేను సేమ్ నేమ్ ఇలా ఇవ్వాలి, పైథాన్ మ్యాన్ అనే ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాశాను, పైథాన్ మ్యాన్. సో ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్కి మీకు డిఫరెన్స్ ఒకటే. ఒకవేళ నీకు ఏదన్నా పైథాన్ మ్యాన్ సంథింగ్ ఏదైనా నేమ్ పక్కకి నీకు డిఈఎఫ్ ఉందనుకోండి, అది ఫంక్షన్ డెఫినేషన్ అయిపోతుంది. పక్కకి డిఈఎఫ్ లేదనుకోండి, ఫంక్షన్ కాల్ అయిపోతుంది. సింపుల్గా ఇలా గుర్తుపెట్టవచ్చు. అండ్ ఫంక్షన్ డెఫినేషన్ నేమ్, ఫంక్షన్ కాల్ నేమ్ రెండు సేమ్ ఉండాలి మనకు పక్క. ఓకే, ఇప్పుడు నేను సేమ్ కోడ్ రన్ చేసేస్తే ఇక్కడ చూడు ఏమైంది, హే పైథాన్ మ్యాన్ కూడా ప్రింట్ అయింది. సో ప్రోగ్రామ్ ఫ్లో అర్థం చేసుకుందాం మనం. సో కోడ్ మన కమాండ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లైన్ నెంబర్ 1 వస్తుంది. లైన్ నెంబర్ 1 చూడంగానే ఏమైనా అర్థం చేసుకుంటుంది అంటే అక్కడ డిఎఫ్ ఉంది. డిఎఫ్ మీనింగ్ ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ లోపలికి నేను డైరెక్ట్గా వెళ్ళలేను. లోపలికి వెళ్ళాలంటే పక్క నాకేం కావాలి, ఫంక్షన్ కాల్ కావాలి. ఫంక్షన్ కాల్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే
బయట వెతుకుతా, లోపల వెతుక, బికాస్ లోపలికి వెళ్ళాలంటేనే నీకు ఫంక్షన్ కాల్ కావాలి కాబట్టి ఫంక్షన్ డెఫినేషన్ బయట ఎక్కడైనా నాకు ఫంక్షన్ కాల్ ఉందా అనేసి వెతుకుతా. సో ఫంక్షన్ డెఫినేషన్ బయట ఫస్ట్ లైన్ ఏముంది ఇక్కడ, హే జావా. సో హే జావా ప్రింట్ అయింది. దాని తర్వాత హే సిపిపి ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఏముంది, పైథాన్ మ్యాన్ ఉంది. పైథాన్ మ్యాన్ అంటే ఏంటి, ఇది ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ వస్తే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫంక్షన్ డెఫినేషన్ ఏముంది, పైథాన్ మ్యాన్, హే పైథాన్ మ్యాన్ ఉంది. సో ఎప్పుడైతే రన్ చేస్తానో ఫస్ట్ నాకు హే జావా, హే సిపిపి, నెక్స్ట్ పైథాన్ మ్యాన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే ఆ ఫంక్షన్ కాల్ వస్తే ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి హే పైథాన్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు ఇలా కాదు, నేను మధ్యలో రాసుకోవచ్చు నీ ఇష్టం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు మిడిల్లో రాసా. సో ప్రోగ్రామ్ ఫ్లో ఎలా ఉంటుంది, మళ్ళీ లైన్ నెంబర్ 1 చూస్తుంది, ఫంక్షన్ డెఫినేషన్ అని అర్థం చేసుకుంటే, బికాస్ డిఎఫ్ కీవర్డ్ ఉంది కాబట్టి ఫంక్షన్ డెఫినేషన్ అని అర్థం చేసుకుంటే. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నాకు ఫంక్షన్ కాల్ కావాలి. సో ఫంక్షన్ కాల్ కోసం నేను ఫంక్షన్ డెఫినేషన్ బయట వెతుకుతాను. బయట ఏముంది, నాకు ఫస్ట్ లైన్ హే జావా ఉంది. సో హే జావా ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఏముంది, నాకు హే పైథాన్ మ్యాన్ ఉంది. హే పైథాన్ మ్యాన్ అంటే ఏంటి, పైథాన్ మ్యాన్ అంటే ఏంటి, ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ ఉంటే ఏమో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్లో ఇక్కడ ఏముంది చెప్పండి, లోపల హే పైథాన్. సో హే పైథాన్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ అయిన తర్వాత నాకు ఉన్న వన్ అండ్ ఓన్లీ లైన్ ఏముంది ఇక్కడ, హే సిపిపి. సో ఇప్పుడు అవుట్పుట్ ఏముంటుంది, హే జావా, హే పైథాన్, హే సిపిపి. హే జావా, హే పైథాన్ అండ్ హే సిపిపి, రైట్. సో దీని మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. ఈ ఫంక్షన్ డెఫినేషన్ వోంట్ బీ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ యూ కాల్ ద ఫంక్షన్ కాల్. పక్కన ఫంక్షన్ కాల్ ఉంటేనే ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైన్. ఇక్కడ ఇంకొక లైన్ రాసా, ఏమని, వీ కెన్ పాస్ పారామీటర్స్ ఇన్ టు ద ఫంక్షన్స్ అనేసి ఒక లైన్ రాసేసాను ఇక్కడ సింపుల్గా నేను. అంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ నేను కొన్ని పారామీటర్స్ తీసుకుంటా. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకున్నా, బి ఈజ్ ఈక్వల్ టు 20 అనుకున్నా. ఇప్పుడు సింపుల్గా నేను పైథాన్ మ్యాన్ ఆఫ్ ఏ కామా బి అని ఇచ్చేసా. అంటే ఫంక్షన్ కాల్ లోపల ఇక్కడ 2 పారామీటర్స్ కొన్ని పాస్ చేసా ఇక్కడ. సో ఇక్కడ ఫంక్షన్ కాల్లో నీకు 2 పారామీటర్స్ పాస్ చేస్తే ఆబ్వియస్లీ ఫంక్షన్ డెఫినేషన్లో కూడా నువ్వు 2 పారామీటర్స్ తీసుకోవాలి. సో అక్కడ ఏమని ఇచ్చాను, ఏ కామా బి అని ఇచ్చేసాను. ఇక్కడ ఒక సింపుల్ చేంజ్ చేశాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్రింట్ చేసుకుందాం అనుకున్నా. ఓకే, సో ఫ్లో ఎలా ఉంటుంది, మళ్ళీ సేమ్ ఫ్లో. సో లైన్ నెంబర్ 1 చూస్తుంది, ఫంక్షన్ డెఫినేషన్ అని అర్థం చేసుకుంటుంది. అది ఫంక్షన్ డెఫినేషన్ కాబట్టి నేను డైరెక్ట్గా లోపలికి వెళ్ళలేను. లోపలికి వెళ్ళాలంటే పక్క ఏం కావాలి, ఫంక్షన్ కాల్ కావాలి. ఫంక్షన్ కాల్ కోసం నేను బయట ఎత్తుకుతా, ఫంక్షన్ డెఫినేషన్ బయట ఎత్తుకుతా. ఫంక్షన్ డెఫినేషన్ బయట ఫస్ట్ లైన్లో ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. దాని తర్వాత ఏముంది, ఇక్కడ ఫంక్షన్ కాల్ ఉంది, ఏమని, పైథాన్ మ్యాన్ ఆఫ్ ఏ కామా బి. ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ కాల్. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఫంక్షన్ డెఫినేషన్ లోపల నాకు ఏముంది, ప్రింట్ ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంతో పాస్ చేసాం, 10, బి వాల్యూ 20. సో రన్ చేస్తే ఆబ్వియస్లీ అవుట్పుట్ ఏమొస్తుంది, నాకు 30. ఇప్పుడు లేదు, నేను ఏ ప్లస్ బి కాదు, ఓన్లీ ఏ మాత్రమే ప్రింట్ చేసుకోవాలనుకున్నా. సో రన్ చేస్తా, ఆబ్వియస్లీ నాకు ఏమొస్తుంది, 10 అవుతుంది, రైట్. సో ఈ లైన్ కూడా క్లియర్ అందరికి, రైట్. వీ కెన్ పాస్ పారామీటర్స్ ఇన్ టు ద ఫంక్షన్స్. ఈ లైన్ కూడా క్లియర్. సో ఇక్కడ నేను ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తున్నా. ఇక్కడ ఏ కామా బి కాదు, నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే బి కామా ఏ ఇచ్చాను ఇక్కడ. ఓకే, బి కామా ఏ. సో గెస్ చేయండి అవుట్పుట్ ఏమవుతుందో, గెస్ చేయండి. సో మీరు ఒకవేళ నాకు సార్ బి ప్రింట్ ఏ అన్నారు కాబట్టి నాకు ఏ వాల్యూ 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అవుతుంది అంటే రాంగ్, 20 ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు. సో సార్ ఇక్కడ ఏ వాల్యూ మీరు 10 తీసుకున్నారు, లోపల మళ్ళీ ప్రింట్ ఏ అనే అన్నారు. సో నాకు 10 ప్రింట్ అవ్వాలి యాక్చువల్లీ, బట్ 20 ఎందుకు ప్రింట్ అయ్యింది అనేసి మీకు డౌట్ వస్తుంది. సో అందరు ఒకసారి కోడ్ స్నిపెట్ చూద్దాం, మనం రాసిన కోడ్ స్నిపెట్ చూద్దాం. సో మనం ఏం రాసాం కోడ్ స్నిపెట్లో, సంథింగ్ డిఈఎఫ్ ప్రింట్ పైథాన్ మ్యాన్ అండ్ ఇన్సైడ్ వీఆర్ రైటింగ్ ఏ కామా బి అండ్ ప్రింట్ ఏ అని రాసేసాం. సింపుల్గా ఇట్లా రాసేసినాం మొత్తం. దాని తర్వాత ఏమన్నా నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ పైథాన్ మ్యాన్ ఆఫ్ ఏ కామా బి. ఓకే, ఇక్కడ ఏ కామా బి తీసుకున్నామా, లేదు, ఏం తీసుకున్నా ఇక్కడ బి కామా ఏ తీసుకున్నా. ఓకే, ఇక్కడ బి కామా ఏ అని తీసేసుకున్నా ఇక్కడ నేను. సో ఇక్కడ బి కామా ఏ అని రాద్దాం ఒకసారి, బి కామా ఏ. యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే చూడండి, సో మళ్ళీ ఫ్లో మళ్ళీ చెప్తున్నా మీకు. సో లైన్ నెంబర్ 1 చూస్తుంది,
ఫంక్షన్ డెఫినేషన్ అని అర్థం చేసుకుంటుంది. ఫంక్షన్ డెఫినేషన్ లోపలికి మనం డైరెక్ట్గా పోలేము. ఎందుకు? లోపలికి వెళ్ళాలంటే పక్క నాకు ఏం కావాలి? ఫంక్షన్ కాల్ కావాలి. ఫంక్షన్ కాల్ కోసం ఎక్కడ ఎత్తుకుతాం? బయట ఎత్తుకుతాం. బయట అంటే ఈ లైన్ నుంచి ఎత్తుకుతాం. సో a = 10 ఉంది, b = 20 ఉంది. ఇక్కడ నేను ఏమని పాస్ చేశాను? Python man of a, b, a value 10, b value 20, రైట్. సో బేసిక్ ఇక్కడ ఏమైందంటే మీరు 10-20 పారామీటర్స్ అనేవి పాస్ చేస్తున్నారు ఫంక్షన్ కాల్లో. ఒకవేళ 10-20 పారామీటర్స్ ఇలా పాస్ చేస్తే ఫస్ట్ పారామీటర్ నువ్వు 10 పాస్ చేస్తే ఈ ఫస్ట్ పారామీటర్ వెళ్ళి ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న బీకి అలొకేట్ అయ్యింది. సెకండ్ పారామీటర్ 20 పాస్ చేస్తే ఈ సెకండ్ పారామీటర్ వెళ్ళి ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న సెకండ్ పారామీటర్కి పాస్ అయింది 20. సో దీనివల్ల ఏమైంది? ఇక్కడ ఫస్ట్ పారామీటర్ అనేది బీకి 10 వచ్చింది, సెకండ్ ఏ ఉంది కాబట్టి ఏకి ఏమొచ్చింది? 20 అనేది వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ మనం పారామీటర్ నేమ్స్ ఫంక్షన్ డెఫినేషన్లో చేంజ్ అనేది చెయ్యొచ్చు, రైట్. సో ఇక్కడ ఇంకొక లైన్ రాశాను, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఇంకొక లైన్ ఏం రాశానంటే వీ కెన్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ద పారామీటర్స్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్ అని రాశాను, అంతే. ఇప్పుడు సింపుల్, నువ్వు ఫంక్షన్ కాల్లో a, b అన్నావు అనుకో, 10-20 పాస్ అవుతుంది. 10 వెళ్ళి ఫస్ట్ ఆర్గ్యుమెంట్కి పాస్ అవుతుంది, 20 వెళ్ళి సెకండ్ ఆర్గ్యుమెంట్కి పాస్ అవుతుంది. సో ఆబ్వియస్లీ నువ్వు ఈ పార్ట్లో పేర్లు అనేవి నీ ఇష్టం ఉన్నాయి పెట్టుకోవచ్చు, రైట్. జస్ట్ పాసింగ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే a, b కాదు, నేను సింపుల్ ఏమంటానంటే ఇక్కడ ఒకటి బాబ్ అని తీసుకున్నా, ఇంకొకటి ఏమని తీసుకున్నా? అలైస్ అని తీసుకున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ పారామీటర్ 10, సెకండ్ పారామీటర్ 20, b వాల్యూ 20, a వాల్యూ 10, b వాల్యూ 20. ఫస్ట్ పారామీటర్ ఇక్కడ 10 పాస్ చేశారు, ఇక్కడ 20 పాస్ చేశారు, ఇక్కడ 10 పాస్ చేశారు అనుకోండి ఫస్ట్ పారామీటర్, ఇక్కడ 10 అనేది వెళ్ళి బాబ్కి అలొకేట్ అవుతుంది. సెకండ్లో మీరు ఇక్కడ 20 పాస్ చేస్తే ఆ 20 వెళ్ళి ఇక్కడ అలైస్కి అలొకేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఏమన్నానంటే ప్రింట్ అలైస్ అని చెప్పాను. ఇక్కడ ప్రింట్ అలైస్ అయితే ఆబ్వియస్లీ నాకేం ప్రింట్ అయింది? 20. ఎందుకు? ఇక్కడ సెకండ్ పారామీటర్ నువ్వు బి అంటే ఏంటి? 20 పాస్ చేస్తున్నావు, రైట్. సెకండ్ పారామీటర్ 20 పాస్ చేసినావు. సో సెకండ్ పారామీటర్ 20 పాస్ చేస్తే ఇక్కడ సెకండ్ పారామీటర్ అనేది అలైస్ ఉంది. సో 20 వెళ్ళి అలైస్కి అలొకేట్ అయిపోయింది. అలైస్ని నువ్వు సింపుల్గా ప్రింటింగ్ అనేది వేసేసినావు. సో ఐఎమ్ హోపింగ్ దట్ this is clear to you. So we can change the name of the parameters in a function definition but not in a function call. Function call లో చేంజ్ చేయకూడదు మళ్ళీ నువ్వు, ఫైన్. డెఫినేషన్లో చేంజ్ చేసుకోవచ్చు, ఫైన్. సో ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్. ఓకే, రిటర్న్ గురించి ఒకసారి అర్థం చేసుకుందాం. ఇక్కడ నేను సింపుల్గా ఇప్పుడు ఏమంటున్నానంటే ఓకే ఇక్కడ నార్మల్గా రాసేసుకుంటా కోడ్. ఇక్కడ ప్రింట్ ఏ, ప్రింట్ బి నార్మల్గా రాసేసుకున్నా. ఇలా రాసేసుకుని నేను సింపుల్గా ఏమన్నానంటే రిటర్న్ ఏ అనేసి అన్నాను. అండ్ ఇక్కడ కింద ఏమన్నానంటే ప్రింట్ బి అనేసి చెప్పాను ఇక్కడ. ఓకే, ఫైన్. సో ఇప్పుడు బేసిక్గా మళ్ళీ చెప్పాలి ప్రోగ్రామ్ ఫ్లో ఎలా ఉంటుంది. సో లైన్ నెంబర్ 1 ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. ఫంక్షన్ డెఫినేషన్ ఉంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళలేం. లోపలికి వెళ్ళాలంటే పక్క ఏం కావాలి? ఫంక్షన్ కాల్ కావాలి కాబట్టి బయట ఎత్తుకుతాం. బయట ఫస్ట్ లైన్ ఏముంది? a = 10, నెక్స్ట్ b = 20. తర్వాత ఏముంది? Python man of a, b, a వాల్యూ ఎంత? 10, b వాల్యూ ఎంత? 20. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 10 పాస్ చేశారు, సెకండ్ ఆర్గ్యుమెంట్ 20 పాస్ చేశారు. సో ఇక్కడ 10-20 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఏముందిరా? రిటర్న్ ఏ అనేసి అన్నాం. సో ఎవరైనా అవుట్పుట్ గెస్ చేయండి, 10 or 20. సో మీరు 10 or 20 or 10-20 అనుకుంటే ప్రతిదీ రాంగే. అసలు ఫస్ట్ ఇక్కడ అవుట్పుటే రాదు నాకు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎందుకు రావట్లేదు? అసలు ఈ రిటర్న్ అంటే ఏంటి? ఓకే, రిటర్న్కి మీనింగ్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ గో బ్యాక్ టు ద ఫంక్షన్ కాల్. ఓకే, ఇఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఇట్ విల్ గో బ్యాక్ టు ఫంక్షన్ కాల్. అర్థమైందా? సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఏముందిరా? రిటర్న్ ఏ అంటే ఫంక్షన్ కాల్ దగ్గరికి రిటర్న్ వెళ్ళిపోమని. ఫంక్షన్ కాల్ ఏ లైన్లో ఉంది? లైన్ నెంబర్ 6. ఇదే కదా ఫంక్షన్ కాల్, రైట్. ఇప్పుడు పైథాన్ మ్యాన్ అనే ఫంక్షన్ డెఫినేషన్కి ఫంక్షన్ కాల్ ఏంది? ఈ పైథాన్ మ్యాన్ ఆఫ్ a, b అనేది ఫంక్షన్ కాల్ అవుతుంది. సో సింపుల్గా అక్కడికి రిటర్న్ వెళ్ళిపోతుంది మనకి. సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతే నాకు కనీసం ఏ వాల్యూ 10 కదా సార్, 10 అయినా ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే, సరే నువ్వు రిటర్న్ చేసిన దాన్ని ప్రింట్ చేస్తున్నావు ఇక్కడ. నో, జస్ట్ రిటర్న్ వస్తుందంటే దాన్ని ప్రింట్ చేయట్లేదు. సో నువ్వు అది కూడా ప్రింట్ చేయాలనుకున్నావు అనుకో. సో ప్రింట్ ఆఫ్ పైథాన్ మ్యాన్ ఆఫ్ a, b సంథింగ్ ఇలా రాసేసాను అంతే నేను. సో ఇప్పుడు రన్ చేస్తా కోడ్. చూడు 10
ప్రింట్ అయింది. ఓకే, ఇంకో డౌట్ వస్తుంది, సార్ మీరు రిటర్న్ అన్నారు, రిటర్న్ అనేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ బి అన్నారు, బి వాల్యూ 20 ఉంది కదా, 20 ఎందుకు మీకు ప్రింట్ అవ్వట్లేదు అనేసి మీకు డౌట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక లైన్ రాసా చూడు, ఇఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ద లైన్స్ ఆఫ్టర్ రిటర్న్ స్టేట్మెంట్ వోంట్ బీ ఎగ్జిక్యూటెడ్ అని రాశాను. అంటే ఇక్కడ నీకు రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ తర్వాత నీకు ఎన్ని లైన్స్ అయినా ఉండని, ఒకవేళ రిటర్న్ ఎగ్జిక్యూట్ అయితే రిటర్న్ తర్వాత ఎన్ని లైన్స్ అయినా ఉండని, 1000 10,000 లైన్స్ అయినా ఉండని. సో ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, నీకు పక్కా రిటర్న్ వెళ్ళిపోతుంది. ఓకే రైట్. సో ఇక్కడ ఒకసారి కేర్ఫుల్గా చూడండి. సో ఇక్కడ మీకు ఏదైనా కన్ఫ్యూజింగ్ ఉంటే ఇప్పుడు మొత్తము అర్థమైపోతుంది మీకు. సో ఇక్కడ ఏముందంటే డిఈఎఫ్ అనేసి మనం బేసిక్గా ఏమి ఇచ్చాము, సంథింగ్ పైథన్ మ్యాన్ సంథింగ్ ఇచ్చేసాము. ఇక్కడ పైథన్ మ్యాన్ అని సంథింగ్ ఇచ్చేసి సింపుల్గా మనం A, B అనేసినాం. దాని తర్వాత ఏమన్నాం, ఇక్కడ రిటర్న్ A అనేసాము. దాని తర్వాత నేను ఏమన్నా ఇక్కడ ప్రింట్ B సంథింగ్ అనేసి బయట ఏమన్నా A = 10, B = 20. దాని తర్వాత నేను ఏమన్నానంటే ఇనిషియల్లీ నార్మల్గానే పైథన్ మ్యాన్ అనే ఫంక్షన్ కాల్ చేశా, పైథన్ మ్యాన్ ఆఫ్ A, B. సో ఫ్లో ఎలా ఉంటుంది, లైన్ నెంబర్ 1 చూస్తుంది, డిఎఫ్ ఉంది, డిఎఫ్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ అని అర్థమైపోతుంది కోడ్కి. సో లోపలికి వెళ్ళదు, లోపలికి ఎందుకు వెళ్ళదు, లోపలికి కావాలంటే ఫంక్షన్ కాల్ కావాలి, ఫంక్షన్ కాల్ బయట ఎత్తుకోవాలి కాబట్టి ఈ లైన్కి వచ్చినాం, A = 10, B = 20. ఇక్కడ చూసుకుంటే ఫంక్షన్ కాల్ దొరికింది, పైథన్ మ్యాన్ ఆఫ్ A, B. ఏ వాల్యూ ఎంత 10, B వాల్యూ ఎంత 20. సో అందరికీ తెలుసు ఇక్కడ ఏమవుతుందో. సో ఈ 10 వెళ్ళి 10 అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఫస్ట్ పొజిషన్లోకి 10 వెళ్ళిపోతుంది, సెకండ్ పొజిషన్లో 20 ఉంది కాబట్టి ఈ 20 వెళ్ళి సెకండ్ పొజిషన్లోకి ఇక్కడికి వచ్చేస్తుంది సింపుల్గా. సో ఇక్కడ 10, 20 ఏబీకి అలొకేట్ అయిపోయినాయి మళ్ళీ. సో దీని తర్వాత నేను ఏమన్నా రిటర్న్ A అనేసి అన్నా. రిటర్న్ అంటే మీనింగ్ ఏంటి, ఫంక్షన్ కాల్ దగ్గరికి రిటర్న్ వెళ్ళిపో. దీని ఫంక్షన్ కాల్ ఏడుంది, పైథన్ ఈ రిటర్న్ దేని లోపల ఉంది, పైథన్ మ్యాన్ ఆఫ్ A, Bలో ఉంది. సో అది ఫంక్షన్ డెఫినేషన్ లోపల ఉంది, పైథన్ మ్యాన్ ఆఫ్ A, B అని ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. సో దీని ఫంక్షన్ కాల్ ఏంది, నాకు ఇదే కదా ఫంక్షన్ కాల్, రైట్. రిటర్న్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 10 అనేది ఇక్కడికి రిటర్న్ వెళ్ళిపోయింది, కానీ ప్రింటింగ్ అవ్వలేదు ఇనీషియల్లీ, ఎందుకంటే నువ్వు రిటర్న్ చేసినావు, పర్ఫెక్ట్గా రిటర్న్ అవుతుంది, రిటర్న్ వెళ్ళిందని నువ్వు ప్రింట్ రాయలేదు. సో ఇలా నీకు ప్రింటింగ్ కూడా కావాలనుకో, సింపుల్గా మనం ఏం రాసేవాళ్ళం, ఇట్లా ప్రింట్ ఆఫ్ పైథన్ మ్యాన్ ఆఫ్ A, B సంథింగ్ ఇలా రాసాం, ఫైన్. సో గైస్, ఎవ్రీవన్ need to learn this functions topic because మనకి బ్యాక్ ట్రాకింగ్ ఆర్ రికర్షన్ ఏది రావాలన్నా ఫంక్షన్స్ అనేవి మనకి చాలా బేస్ కేస్ అనమాట ఇక్కడ. సో ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉంచుకోండి. అండ్ ఇంకొకటి, మీరు ఇలా ఫంక్షన్ డెఫినేషన్ పక్కకి పైథన్ మ్యాన్ సంథింగ్ రాస్తున్నారు, మీరు ఇలా రాయకూడదు ఎప్పుడు కూడా. పైథన్ రాసేసి మధ్యలో స్పేసింగ్ ఇవ్వకూడదు, నువ్వు ఇలా రాంగ్ అవుతుంది నీకు. డిఈఎఫ్ పైథన్ ఇచ్చేసి మళ్ళీ స్పేస్ ఇచ్చేసి మ్యాన్ ఇస్తే రాంగ్ అవుతుంది. సో నువ్వు స్పేసింగ్ ఇవ్వద్దు ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. ఇలా ఇస్తే రాంగ్, ఆబ్వియస్లీ మీకు ఎర్రర్స్ వచ్చేస్తాయి చూసుకోండి. సో అలా స్పేసింగ్ అనేది ఇవ్వద్దు మీరు ఎప్పుడైనా కానీ. సో కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నా అందరికైతే. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేసుకుందాం సింపుల్గా. మనం ఏమనేసి మనం లైన్స్ గుర్తుంటే ఒకసారి చూసేసుకుందాం. సో ఫంక్షన్స్ టాపిక్ వచ్చేపాటికి ఆల్రెడీ చెప్పేసా, ఫంక్షన్స్ 2 పార్ట్స్గా క్లాసిఫై అయితే ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్. ఫంక్షన్ డెఫినేషన్ మీకు గుర్తుంటే డిఈఎఫ్ అనే కీవర్డ్తోని మనం డినోట్ చేసినాం, రైట్. ఒకవేళ డిఎఫ్ లేకపోతే ఆబ్వియస్లీ అది ఏమైందిరా, ఫంక్షన్ కాల్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ ఏముంది, ఫంక్షన్ డెఫినేషన్ వోంట్ బి ఎగ్జిక్యూటెడ్ అంటిల్ యూ కాల్ ద ఫంక్షన్ కాల్. మీకు గుర్తుంటే నార్మల్గా ఫంక్షన్ డెఫినేషన్ రాసి వదిలేస్తే ఫంక్షన్ కాల్ ఇవ్వలేదు నేను తర్వాత, సో అప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ అవ్వలేదు, రైట్. సో వీ కెన్ పాస్ ద పారామీటర్స్ పాస్ చేయొచ్చు. వీ కెన్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ద పారామీటర్స్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్. If return statement executes, we will go back to the function call. ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఫంక్షన్ కాల్కి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతుంది, అందరికీ క్లీన్గా ఐడియా ఉంది. ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే కింద 1000 లైన్స్ 10,000 లైన్స్ కోడ్ ఉన్న ఎగ్జిక్యూట్ అవుతుందా, ఆబ్వియస్లీ అవ్వదు నాకు. సో గైస్, ఇంతే మనకి ఫంక్షన్స్. హోప్ యూ అండర్స్టూడ్ ద లెక్చర్ ఆన్ ద functions. So please do subscribe and like the video, share the video.